వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలోని చెరువు మత్తడితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు అలుగుపోయడంతో రహదారులపై వరద పోటెత్తడంతో మహబూబాబాద్ ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోయింది. నిన్న సాయంత్రం వేములవాడ నుండి మహబూబాబాద్ బయలుదేరిన బస్సు రాత్రి వెంకటాపురం గ్రామానికి చేరుకుంది. అయితే అప్పటికే వెంకటాపురం చెరువు మత్తడి భారీగా పోయడంతో బస్సు రాత్రి నుండి మత్తడిలో చిక్కుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును వెనక్కి తీసుకొచ్చి నిలిపివేశాడు. రాత్రి నుండి బస్సు డ్రైవర్తో సహా ప్రయాణికులంతా బస్సులోనే పడిగాపులు కాస్తున్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా అందులో 20 మంది పిల్లలు ఉన్నట్లుగా సమాచారం. మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చిక్కుతున్నాం సార్. మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగనీకి. ఇప్పుడు చూసారు కదా సార్, ఇక్కడ మేము చిక్కుకుపోయినాం. వెంకటాపురం తోపపల్లి మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చిక్కుతున్నాం సార్. మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగనీకి. ఇప్పుడు చూసారు కదా సార్, ఇక్కడ